నమస్కారం. ఈరోజు మనం ఎంతో భావోద్వేగాన్ని కలిగించే ఒక అద్భుతమైన కథను మాట్లాడుకోబోతున్నాం. సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఒక ఆధ్యాత్మిక గురువు తన అత్యంత ముఖ్యమైన పనులను సైతం పక్కనపెట్టి ఒకే ఒక్క నిస్సహాయ ప్రాణి ఆవేదనకు ఎలా స్పందించారో ఈ విశ్లేషణలో మనం చూడబోతున్నాం. ఇది కేవలం ఒక సంఘటన కాదు సుమా, ఇది అనంతమైన ప్రేమకు ఒక సజీవ సాక్ష్యం. నడుచే దైవంగా అందరూ కీర్తించే పరమాచార్య స్వామివారు జీవితంలో జరిగిన ఈ అపురూపమైన ఘట్టంలోకి నేరుగా అడుగుపెడదాం. నేనెప్పుడూ భక్తులతోనే ఉంటాను. వినటానికి ఇది చాలా చిన్న వాక్యం కదూ, కాని స్వామివారు చేసిన ఈ వాగ్దానమే ఈ కథ మొత్తానికి ప్రాణంలాంటిది. ఒక గొప్ప ఆధ్యాత్మిక నాయకుడు తనను నమ్మిన వారిని ఏ పరిస్థితుల్లోనూ విడిచిపెట్టడు అనడానికి ఈ మాటే ఒక పెద్ద నిదర్శనం. మరి ఈ వాగ్దానం ఎలా నిజమైందో ఇప్పుడు చూద్దాం. మొదటి భాగం, ఒక భక్తురాలి సుదీర్ఘ నిరీక్షణ. అసలు ఏం జరిగిందంటే, మఠం ప్రాంగణంలో స్వామివారి దర్శనం కోసం వందలాది మంది భక్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎక్కడ చూసినా విపరీతమైన రద్దీ. అయితే అకస్మాత్తుగా ఆ నిరీక్షణకు బ్రేక్ పడింది. ఎందుకంటే మఠం లోపల అత్యంత ముఖ్యమైన ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. దీనివల్ల బయట ఉన్న క్యూ అలా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఆగిపోయిన క్యూలో అందరితో పాటు 100 ఏళ్లు పైబడిన ఒక బామ్మ, పాటియమ్మ కూడా ఉంది. 100 ఏళ్లంటే మాటలా చెప్పండి. శరీరం సహకరించకపోయినా ఎంతో అలసిపోయి కేవలం ఒక చేటికర్ర ఆధారంగా ఆమె ఆ రద్దీలో నిలబడింది. ఆ వయసులో అంతసేపు నిలబెట్టమంటే నిజంగా మామూలు విషయం కాదు. రెండో భాగం, ఒక ఆవేదనాభరితమైన కన్నీటి చుక్క. క్యూ కదలట్లేదు కదా. ఆ బామ్మ గుండెలో ఒక భయం మొదలైంది. ఆమెకు ఓపిక నశిస్తోంది. తన ప్రాణాలు ఏ క్షణంలోనైనా పోతాయేమో అన్న ఆందోళన ఆమెను కమ్మేసింది. అప్పుడు ఆవిడ తట్టుకోలేక, శంకరా, నిన్ను చూడకుండానే ఈ లోకం విడిచిపెడతానేమో అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ రోధించింది. ఆ మాటల్లో జీవితకాలం స్వామిని చూడాలన్న తపన స్పష్టంగా కనిపిస్తుంది కదూ. అదృష్టవశాత్తు ఆ గుంపులో ఉన్న ఒక శాస్త్రిగారు ఈ వృద్ధురాలి ఆవేదనను గమనించారు. ఆ కన్నీర్ల వెనక ఉన్న భక్తిని చూసి ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే మఠం లోపలికి వెళ్లి ఎంతో ముఖ్యమైన మీటింగ్లో ఉన్న స్వామివారికి ఈ విషయాన్ని చేలవేశారు. మూడో భాగం, స్వామివారి ఆకస్మిక రాక. ఆ శాస్త్రిగారు చెప్పిన మాటలు వినగానే అసలు ఎవ్వరూ ఊహించనిది జరిగింది. స్వామివారి స్పందన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆవేదన విన్న మరుక్షణం తను నిర్వహిస్తున్న ఆ ఉన్నత స్థాయి సమావేశాన్ని అర్ధాంతరంగా వదిలేశారు. తన హోదాను పక్కనపెట్టి ఒక 100 ఏళ్ల వృద్ధురాలి కోసం స్వయంగా పరుగెత్తుకుంటూ బయటకు వచ్చేశారు. పరుగెత్తుకుంటూ ఆ వృద్ధురాలి దగ్గరకొచ్చి ఏమన్నారో తెలుసా? పాట్టి, నీ శంకరుడొచ్చాడు. నువ్వొచ్చావని తెలియక లోపల ఉండిపోయాను. తెలిసిన వెంటనే నీకోసం పరుగెత్తుకుంటూ వచ్చాను అన్నారు. ఎంత వినయమండి! ఒక నడిచే దైవం ఒక సామాన్య వృద్ధురాలికి సంజాయిషీ ఇవ్వడం చూస్తే ఆయనలోని అసలైన దైవత్వమర్థమవుతోంది. స్వామివారి గొంతు వినగానే ఆ బామ్మకు ప్రాణాలు లేచివచ్చాయి. ఎంతోసేపు తన భారమంతా మోసిన ఆ చేతికర్రను ఒక్కసారిగా కింద వదిలేసింది. కళ్లమ్మట ఆనంద బాష్పాలు రాలుతుండగా స్వామివారి చేతులను గట్టిగా పట్టుకుంది. ఇన్ని గంటల నిరీక్షణ అంతా ఒక్కసారిగా మాయమైపోయింది. నాలుగో భాగం, వెలుగులోకి అడుగులు. సరే, స్వామి దొరికారు. కాని అక్కడొక పెద్ద సమస్య ఎదురైంది. 100 ఏళ్ల వయస్సు కదా. ఆమె కంటిచూపు బాగా మందగించింది. స్వామివారు ఎదురుగా ఉన్నా స్పష్టంగా చూడలేకపోతోంది. అప్పుడామె, స్వామీ, నిన్ను చూడలేకపోతున్నాను, దయచేసి నాకు చూపును ప్రసాదించు అని వేడుకుంది. తన ఆరాధ్య దైవాన్ని ఒక్కసారైనా కళ్ళారా చూడాలన్నదే ఆమె చివరి కోరిక. అప్పుడు స్వామివారు చేసిన పని మనందర్నీ కట్టిపడేస్తుంది. ఆయన మహిమలు చేసి చూపురప్పించలేదు. బదులుగా మఠం నీడలోంచి బయటకు వచ్చి మండుతున్న ఎండలోకి అడుగుపెట్టారు. సూర్యకాంతి నేరుగా తను ముఖంపై పడేలా నిలబడి, ఇప్పుడు కనపడుతున్నానా పాటీ అని అడిగారు. తన భక్తురాలి కోసం ఆ కఠినమైన ఎండను సైతం సంతోషంగా భరించారు. ఒక్కసారి ఈ రెండు పరిస్థితుల్ని ఊహించుకోండి. లోపలేమో చల్లటి వాతావరణం, ఎంతో ముఖ్యమైన వ్యక్తులు, బాధ్యతలు. బయట చూస్తే మండుతున్న ఎండ, ఒక పేద భక్తురాలు.
అయినా సరే ఆయన లోపలి ముఖ్యమైన పనులను వదిలి బయట ఎండలో నిలబడి ఒక దుర్బలమైన జీవికి ఆనందాన్నివ్వడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ ఎండ వెలుగులో స్వామివారి ముఖం స్పష్టంగా కనిపించగానే ఆ బామ్మ మొహంలో 1000 వోల్టుల ఆనందం. శంకరా, ఇప్పుడు బాగా కనపడుతున్నావు, ఇక నా కోరిక తీరింది అని ఆవిడ ఎంతో సంతృప్తిగా పలికింది. ఇన్నేళ్లామె నిరీక్షణ ఆ ఒక్క క్షణంతో పరిపూర్ణమైంది. 5వ భాగం కరుణాసముద్రం. ఆ తర్వాత ఆ భక్తురాలికి స్వామివారు ఎంతో ఆప్యాయంగా కొన్ని మాటలు చెప్పారు. నీ ఇంటికి వెళ్ళి స్వామి స్మరణలో జీవించు. నన్ను చూడటానికి ఇక కష్టపడి ప్రయాణాలు చెయ్యొద్దు. సమయం వచ్చినప్పుడు నేనే నిన్ను తీసుకుపోతాను అని అభయమిచ్చారు. తన కరుణ ఎప్పుడూ ఆమె వెంటే ఉంటుందని ఎంత గొప్ప హామీ ఇచ్చారో కదా. అందుకే మూలగ్రంథంలో ఆయనను అపార కారుణ్య సింధుం అని ప్రస్తావించారు. అంటే హద్దులు లేని కరుణాసముద్రం అని అర్థం. ఒక చిన్న భక్తురాలి కన్నీటికి కరిగిపోయి పరుగులు తీసిన ఆ మహానుభావుడి కరుణ నిజంగానే ఒక మహాసముద్రంలాంటిది కదూ. సో ఈ విశ్లేషణ ద్వారా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, నిజమైన గొప్పదనం లేదా దైవత్వం అనేది బోర్డ్రూమ్ మీటింగ్లలోనో హోదాల్లోనూ ఉండదు. సమాజంలో అత్యంత అట్టడుగున ఉన్నవారికి, నిస్సహాయులైన వారికి వినయంగా సేవ చేయడంలోనే ఉంటుంది. స్వామివారు స్వయంగా ఆచరించి చూపించిన అద్భుతమైన పాఠమిదే. ముగించే ముందు ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన ఒక చిన్న ప్రశ్న. మన ఆధునిక సమాజంలో అధికారంలో ఉన్నవారికి, హోదా ఉన్నవారికి ఇచ్చే గౌరవంలో కనీసం కొంతైనా ఇలాంటి నిస్సహాయులకు మనమిస్తున్నామా? మన ప్రాధాన్యతలేమిటి? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ అద్భుతమైన కరుణాఘట్టం మీ మనసులను తాకిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.